So today we'll be looking after the rules of etiquette. What is etiquette means? What does it mean? Okay, etiquette అంటే ఒక పద్ధతి మేనర్. ఇట్స్ మర్యాద ఇవ్వడం అనమాట. మర్యాద ఇవ్వడం, మర్యాద చేయడం. ఓకే, ఎటిక్వేట్ అంటే అన్నిటికీ ఏదో ఒకటి ఒక రూల్ ఉంటుంది అనమాట. గైడ్ లైన్ సార్ట్ ఆఫ్ థింగ్ ఉంటుంది. ఏదైనా ఒక ఈవెంట్ గా కానీ, లేదా ఒక సర్కమ్స్టాన్సెస్ కానీ, ఒక సిచ్యువేషన్ కానీ, ఒక దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఈ ఇది ఈ పని ఇలా చేయాలి, ఇది ఇలా మాట్లాడాలి అని ఒక పద్ధతి ఉంటుంది. ఓకే, ఎందుకు? వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ఎటిక్వేట్? Okay, so etiquette makes see, human being is the most cultured of all the animals, and the animals ఇంకా humans కి కంపేర్ చేస్తే human being is supposed to be more cultured. Okay, so we are supposed to follow some guidelines so that we leave a mark wherever go. ఏదైనా అంటే ఇంప్రెషన్ మంచిగా ఉండాలి అని చూడడానికి కోసం మనం ప్రయత్నిస్తాం అనమాట. సో ఎటిక్వేట్ మేక్స్ యూ ఏ కల్చర్డ్ ఇండివిజువల్. ఓకే, సో కల్చర్డ్ ఇండివిజువల్ అంటే ఒక మేనర్ ఉన్న వ్యక్తికి మనం చెప్తాం అనమాట. ఓకే, సో వి డిస్టింగ్విష్ బిట్వీన్ an animal. Okay, so etiquette also teaches us the way to talk, how to talk in certain cases. ఇప్పుడు ఎలాగ మనం మాట్లాడాలి, ఎలాగ మనం వి బిహేవ్ ఇన్ సర్టెన్ కేసెస్. ఓకే, ఇన్ ది సొసైటీ ఎలాగ మనం బిహేవ్ చేస్తాము, వాట్ ఈస్ ఎటిక్వేట్ వి ఫాలో. ఓకే, ద వే యూ ఇంటరాక్ట్ విత్ యువర్ సుపీరియర్స్, మన బాసెస్ కానీ, మా పేరెంట్స్, ఫెలో వర్కర్స్, మా కొలీగ్స్, ఫ్రెండ్స్. ఓకే, ఆల్ దిస్ డిపెండ్స్ ఆన్ అవర్ పర్సనాలిటీ అండ్ హౌ వీ డీల్ విత్ దెమ్ ఇన్ డే టు డే life. Okay, so to earn respect and appreciation also in the society, we require some basic etiquette anamata. Okay, so etiquette is very 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 much required, okay, for our day to day life. So etiquette ante emti, how many types of etiquettes are there? How many types of etiquettes are there? So we have something called as social etiquette. Okay, where how we deal with the with our society, with our neighbors. Okay, అదొక సోషల్ ఎటిక్వేట్ కింద వస్తుంది. అనదర్ థింగ్ ఈజ్ ఆఫీస్ ఎటిక్వేట్ ఆర్ కార్పొరేట్ ఎటిక్వేట్. మీటింగ్స్ జరుగుతుంటాయి, ఆఫీసెస్ లోని ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి. మన కొలీగ్స్ తో పాటు మనం వి టాక్ అండ్ వి హ్యావ్ గెట్ టుగెదర్, వి స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ విత్ కొలీగ్స్. సో వాళ్ళతో పాటు ఎలాగ మనం వీ హ్యావ్ టు బిహేవ్. సో మనం అవన్నీ కార్పొరేట్ ఎటిక్వేట్ లో వస్తుంది. అలాగే వీ హ్యావ్ పార్టీ ఎటిక్వేట్. వెడ్డింగ్ పార్టీలోకి వెళ్తాం, బర్త్డే పార్టీలోకి వెళ్తాం, వాళ్ళతో బిజినెస్ పార్టీ ఉంటుంది. అక్కడ ఏంటి ఎటిక్వేట్ మనం ఫాలో చేస్తాము. వీ హ్యావ్ సెపరేట్ ఎటిక్వేట్స్ ఫర్ దట్, మేనర్స్ ఫర్ దట్. సిమిలర్లీ టెలిఫోన్ ఎటిక్వేట్, వెన్ వి స్పీక్ ఓవర్ ఫోన్ ఆర్ మొబైల్ ఇన్ ఏ క్రౌడ్, ఇన్ ఆఫీస్, ఎక్కడ. సో దానికి ఒక సపరేట్ గా కొన్ని ఎటిక్వేట్స్ ఉంటాయి. వీ హ్యావ్ టేబుల్ ఎటిక్వేట్ వెన్ వి గో టు ఏ హోటల్ ఆర్ రెస్టారెంట్ అండ్ మనం తింటాం, లేదా ఇంట్లోనే కూడా తింటాము, మన ఫ్రెండ్స్ ఉంటాం, ఫ్యామిలీ వాళ్ళందరూ ఉంటారు, అక్కడ ఏంటి రూల్స్ అని ఉంటాయి. Okay, we have to follow those etiquettes. And conversation etiquette, when we talk to strangers or when we talk to our boss, when we talk to our friends, అప్పుడు ఎలాగా talk to our friends and family members. సో అక్కడ కన్వర్జేషన్ అప్పుడు ఏం ఎటిక్వేట్ ఫాలో మనం చేయాలి. Okay, so you have different types of etiquettes. Since this is spoken English classes, we will deal only with this conversation etiquette. We will not deal with all these etiquette now. Okay, మనం ఇవన్నీ ఇప్పుడు చూడము. ఇప్పుడు ఓన్లీ కన్వర్జేషన్ etiquettes only we will see, but all those etiquettes ఉంటాయి అనమాట. ఓకే, just for our knowledge sake, just know that so many etiquettes are there. Today we will be dealing with conversation etiquette. Okay, so first thing, conversation వచ్చేసి ఏమవుతుంది, ఒక సపోజ్ వి టేక్ అ డే. ఒక డే మనం చూసుకుంటే పొద్దున్నే లేస్తాం, లేచిన తర్వాత we follow our daily routine and we need to greet someone. Okay, so how you do that? Okay, so when we converse with someone, so what are the things we should keep in mind? Okay, so we have to keep our voice tone very pleasant. నెమ్మదిగా మాట్లాడాలి. ఎక్కడ మనకి టోన్ ఎక్కువ చేయాలి, మన మోడాలిటీ చేయాలి, మోడ్ చేంజ్ చేయాలి. ఓకే, అండ్ స్పీక్ స్లోలీ. మెల్లిగా మాట్లాడితేనే వాళ్ళకి అర్థమవుతుంది, స్పీడ్గా ఎక్కువ మాట్లాడకూడదు. ఓకే, అండ్ వి మేక్ ప్లీజ్, సారీ అండ్ థ్యాంక్ యూ అ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ కన్వర్జేషన్. ఇవన్నీ ఈ మూడు కూడా మన కిట్టీలో ఎప్పుడు ఉండాలన్నమాట. ఎప్పుడు ప్లీజ్ చెప్పాలి, సారీ చెప్పాలి, థ్యాంక్ యూ చెప్పాలి. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ థింగ్స్ విచ్ వీ షుడ్ యూజ్ ఆన్ అవర్ డైలీ కన్వర్జేషన్.
ఓకే. అండ్ వెన్ వీ వాంట్ టు ఇంటరప్ట్ అని ఎక్కడైనా ఎవరైనా క్లాస్‌లో కానీ, ఆఫీస్‌లో కానీ, ఎవరైనా ఫ్రెండ్స్‌లో కానీ ఎవరైనా మాట్లాడుతున్నారంటే, మన ఒపీనియన్, మన వ్యూ ఏమైనా మనం ఇవ్వాలి అనుకుంటే, వాళ్ళకి ఇంటరప్ట్ చేయాలంటే ముందు వాళ్ళకి పర్మిషన్ తీసుకొని మనం ఇంటరప్ట్ చేస్తాము. ఎలా చేస్తామో మనం చూద్దాం వీటితోని. ఓకే. అండ్ వి యూజ్ సింపుల్ వర్డ్స్. డోంట్ యూజ్ జార్గన్స్. జార్గన్స్ అంటే ఇక పెద్ద పెద్ద వర్డ్స్, ఓకే, హెవీ వర్డ్స్ మనం యూజ్ చేయకూడదన్నమాట. సింపుల్ వర్డ్స్ అర్థమైనట్టు మనం వేరే వాళ్ళకి అర్థం అవ్వాలి, మనకు కూడా అర్థం అవ్వాలన్నమాట. అలా యూజ్ చేస్తాం, అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తాం మనం. ఓకే. సో స్టార్ట్ విత్ ద డే, వి స్టార్ట్ విత్ గ్రీటింగ్ అండ్ హౌ టు గ్రీట్ అదర్స్. ఓకే. సో మనం గ్రీటింగ్ ఎలా చేస్తాము, మార్నింగ్ 4 AM to 12 noon వరకు మనం టైం లెసన్ చదివినప్పుడు కూడా చూసాము. వెన్ వి గ్రీట్ ఫ్రమ్ మార్నింగ్ 4 AM to 12 noon, మధ్యాహ్నం 12 వరకు వి యూజ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం, ఓకే, గుడ్ మార్నింగ్ మిస్టర్ రాకేష్, గుడ్ మార్నింగ్ సోహన్. ఓకే, అలా గుడ్ మార్నింగ్ అని చెప్పి మనం విష్ చేస్తాం. దాని తర్వాత మాట్లాడతాం. 12 noon వరకు వి యూజ్ గుడ్ మార్నింగ్. ఓకే. గుడ్ మార్నింగ్ అయిపోయిన తర్వాత 12 noon to 5, బిట్వీన్ 12 noon to 5 we use good afternoon. Okay. After midday, if we meet someone, we use good afternoon. And then good evening is used when we meet between 5 p.m. to 12 midnight. ఓకే. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నైట్, ఒక రాత్రి 10 గంటలకి, రాత్రి 12 గంటలకి, 11 గంటలకు కూడా ఒకవేళ ఎవరితోనైనా మనం మాట్లాడినప్పుడు అది నైట్ అయినా కూడా మనం ఈవినింగ్ అయినా యూజ్ చేస్తాం అనమాట. కన్వర్సేషన్ స్టార్ట్ చేసే ముందు గుడ్ ఈవినింగ్ చేస్తాము. ఆఫ్టర్ కన్వర్సేషన్ వి సే గుడ్ నైట్. ఓకే. ఓన్లీ ఆఫ్టర్ లైక్ ఈవినింగ్ కన్వర్సేషన్ ఎండ్ అయిపోయినప్పుడు వి యూజ్ గుడ్ నైట్. ఓకే. మార్నింగ్ గుడ్ మార్నింగ్ చేసినప్పుడు ఒకవేళ కన్వర్సేషన్ ఎండ్ అయిపోతుంది అండ్ ఇట్ ఈస్ నాట్ ఆఫ్టర్నూన్, సో అప్పుడు ఆ మధ్య ఏం చేస్తామంటే వి యూజ్ ఓకే బాయ్. కన్వర్సేషన్ అయిపోయింది, వి స్పోక్ ఫర్ 5 to 7 minutes అండ్ దెన్ వి యూజ్ వెన్ ఇట్ ఈస్ టైమ్ టు డిపార్ట్, ఓకే, వి సే ఓకే బాయ్. we use take care, idena or have a good day or have a nice day. Okay, we wish like that and we part. Okay. Similarly for afternoon also, 12 to 5 minutes we say okay bye, take care, have a good day, and we depart. Okay. This is as far as greeting is concerned. Okay. Then if we want to take help from someone, if we are request, ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నాము, మనకి ఎవరికైనా మన బరువు ఎత్తుతున్నాము, మనం ఎత్తలేకపోతున్నాం. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ హెల్ప్ ఫ్రమ్ సమ్ వన్, ఓకే, వీ హ్యావ్ టు రిక్వెస్ట్ దెమ్. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు వి వాంట్ సమ్ వన్, లైక్ వి వాంట్ సమ్ వన్ టు కమ్ టు అస్ టు హెల్ప్. సో మనం ఎలా చేస్తాం, సో వి ఆర్ ఆస్కింగ్ దెమ్ టు హెల్ప్ అస్, సో వీఆర్ రిక్వెస్టింగ్ హెమ్. ఓకే. ఆర్ ఇన్ అదర్ కేస్ ఆల్సో వి ఆఫర్ సంబడి, మేము ఏదైనా ఎవరికైనా ఏదైనా ఇస్తాము, కాఫీ ఇస్తాము, టీ ఇస్తాము, లేదంటే ఒక చైర్ ఇచ్చి కూర్చోమని చెప్తాము. ఓకే. సో ఫర్ దట్ ఆల్సో వి యూజ్ సమ్ ఫ్రేజెస్ అనమాట. లైక్ వి యూజ్ ప్లీజ్ ఫర్ రిక్వెస్ట్, ఫర్ రిక్వెస్టింగ్ ఆర్ ఆస్కింగ్ సంబడి. ఓకే, ప్లీజ్ కమ్ హియర్. ఓకే, దయచేసి ఇక్కడికి రండి అని వి యూజ్ ప్లీజ్. ఓకే. ప్లీజ్ లెండ్ మీ యువర్ పెన్. ఓకే, నా పెన్ రాస్తున్నాను, పెన్ ఇంక్ అయిపోయింది, సో ఐ వాంట్ సంబడి టు లెండ్ దేర్ పెన్, ఐ వాంట్ టు బోరో ఫ్రమ్ సమ్ వన్. సో వి సే ప్లీజ్ లెండ్ మీ యువర్ పెన్. Okay, please lend me your pen. You are requesting them to lend their pen. Please have some tea. You are offering tea to someone. Okay, please have some tea. Or please allow me to carry your luggage. Okay, ఎవరైనా వృద్ధులు ఎవరైనా ఉన్నారు, you want to help them, okay, by carrying their luggage, you tell them please allow me to carry your luggage. సో ఇవన్నీ మనం రిక్వెస్టింగ్ లాగా మనం యూజ్ చేస్తాము, ప్లీజ్. అండ్ వీ డోంట్ యూస్ వితౌట్ ప్లీజ్, మనం ఎప్పుడు యూజ్ చేయము వెన్ ఎవర్ వీఆర్ రిక్వెస్టింగ్ ఆర్ ఆఫరింగ్. సో ఐ వాంట్ హెల్ప్, డైరెక్ట్ గా ఒక దగ్గరికి వెళ్ళి ఐ వాంట్ హెల్ప్ అని అడగనమాట. దట్ ఈస్ రాంగ్, దట్ ఈస్ నాట్ ద వే టు డూ, దట్ ఈస్ స్ట్రిక్ట్ డోంట్స్ అనమాట. ఓకే, వీ డోంట్ డూ దట్. ఆర్ పాస్ మీ ద పెన్, ఆర్ క్యాన్ యూ క్యారీ మై బ్యాగ్, క్యాన్ ఐ క్యారీ యువర్ బ్యాగ్. ఓకే, అలా కాకుండా వి యూస్ ప్లీజ్. ఓకే, వెన్ ఎవర్ వి రిక్వెస్ట్ ఫర్ హెల్ప్ ఆర్ we are offering something from someone, offering to someone, we use please. Okay, request for help. సిమిలర్లీ ఇప్పుడు మనం హెల్ప్ ఎవరికైనా అడిగాము, వాళ్ళు హెల్ప్ మనకి చేశారు, దెన్ మనం ఏదైనా మనం అప్రిషియేట్ చేయాలి. సో వీ హ్యావ్ టు షో అవర్ గ్రాటిట్యూడ్. ఓకే, ఇన్ దట్ కేస్ వాట్ డు వీ డూ? ఓకే, వి థ్యాంక్ దమ్. ఓకే, వాళ్ళు హెల్ప్ చేసినందుకు, వాళ్ళ అసిస్టెన్స్ ఇచ్చినందుకు మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం. సో హౌ డు యూ థ్యాంక్? యూ సే ఈదర్ థ్యాంక్ యూ ఆర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్స్ అ లాట్, సో నైస్ ఆఫ్ యూ, ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. ఓకే, దేర్ ఆర్ సమ్ 50+ వేస్ ఉన్నాయన్నమాట. ఓకే, యూ క్యాన్ సే, బట్ మేజారిటీ ఇవే యూస్ చేస్తారు అనమాట.
Okay, easy, simple, and very much in use. Okay, thank you very much. Thanks a lot. So nice of you. I really appreciate and అంటాం అనమాట. సో ఒకవేళ ఎవరికైనా మనం హెల్ప్ చేసాము, ఓకే, వాళ్ళు థ్యాంక్స్ అని చెప్పారు. మనకి వాళ్ళ హెల్ప్ చేస్తే, వాళ్ళకి హెల్ప్ చేస్తే మనం వాళ్ళ థ్యాంక్స్ అని చెప్తే ఏం చెప్పాలి? ఓకే, మనం ఎలా రిప్లై చేయాలి? సో వీ క్యాన్ ఈదర్ సే ఇట్స్ ఓకే, ఓకే, ఇట్స్ ఓకే, మెన్షన్ నాట్, ఆర్ నో మెన్షన్ ప్లీజ్, యు ఆర్ వెల్కమ్, ఆర్ ఇట్స్ మై ప్లెజర్. ఓకే, మనం ఎవరికైనా హెల్ప్ చేస్తాము, వాళ్ళు మనకు థ్యాంక్స్ అన్నారు, వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నారు. సో మెన్షన్ నాట్ ఆర్ నో మెన్షన్ ప్లీజ్, యు ఆర్ వెల్కమ్, ఇట్స్ మై ప్లెజర్. ఓకే, ఇవన్నీ ఏదో ఒకటి మనం యూస్ చేస్తాం. ఇవన్నీ మనం ముందు నుంచి అది ఇంకా బైహార్ట్ చేసుకుని యూస్ చేసుకుంటారు. ఎవరైనా ఏదైనా చెప్పిన వెంటనే మనం ఇది చెప్తాం. ఒకవేళ మనం ఇది రిప్లై వాళ్ళు థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు మనం ఒకవేళ దానికి రిప్లై ఇవ్వకపోతే వీఆర్ ట్రీటెడ్ యాజ్ ఇల్లిటరస్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ ఆర్ అన్కల్చర్డ్ అని మనకి అనిపిస్తుంది అనమాట. సో ఎవరైనా థ్యాంక్స్ అంటే మనం ఇట్స్ ఓకే ఆర్ మెన్షన్ నాట్ ఆర్ నో మెన్షన్, యువర్ వెల్కమ్ అని ఏదో ఒకటి వాళ్ళకి జవాబు ఇవ్వాలి. దట్ ఈస్ అ మస్ట్ అనమాట. దట్ ఈస్ అ డూ. యూ హ్యావ్ టు డూ దట్. ఓకే, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా వీ హ్యావ్ టు డూ దట్. ఓకే, సో లెర్న్ ఆల్ దీస్ ఫ్రేజెస్. ఇంకా కొన్ని ఉన్నాయి. సో యూ క్యాన్ లెర్న్ ఆల్ దోస్ థింగ్స్. ఫైన్, దేర్ ఆర్ మోర్ దెన్ 50 sentences phrases, okay, which can be used to appreciate or show our gratitude. Right? ఏదైనా తప్పు జరిగింది, ఓకే, మన ద్వారా ఏదో తప్పు జరిగింది, ఇదర్ ఎక్కడికైనా మనం టైంకి వెళ్ళాలి, ఎవరికైనా టైం మాట ఇచ్చాము మేము వస్తామని చేస్తామని, ఒకవేళ మనం చేయలేకపోయాం, సో మనం సారీ అయిపోతాం, అపోలైజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్, అరే చేద్దాం అనుకున్నాను చేయలేదు అవ్వలేదు అని మనం వాళ్ళకి ఫర్గివ్నెస్ అడుగుతాం. అక్కడ 2 years ఉంటాయి అనమాట. ఒకటి, ఒకైనా యాక్షన్ మనం చేద్దాం అనుకున్నాం కానీ అది అవ్వలేదు. ఓకే, సో అప్పుడు మనం దానికి సారీ అని అపోలైజ్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే మన మాటల ద్వారా లేకపోతే మన చేష్ట ద్వారా ఎవరికైనా హర్ట్ అయింది అంటే అప్పుడు మనం అపోలజైజ్ చేస్తాం అనమాట. సో హౌ డు వి అపోలజైజ్? వి సే ఇదర్ సారీ అంటాం, సారీ అండి, ఐఎమ్ లేట్, ఐ వాజ్ సపోజ్ టు కమ్ at 5 o'clock బట్ ఐ కేమ్ at 5:30 or 6 o'clock, సారీ ఫర్ కమింగ్ లేట్ అని సారీ అని చెప్తాము. ఐఎమ్ సారీ, ఈదర్ సారీ ఆర్ ఐఎమ్ సారీ ఫర్ కమింగ్ లేట్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, చాలా తప్పు అయిపోయింది అంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. Okay, or I apologize for coming late. Okay, if you come late, so any of these can be used to apologize. Okay, any of these 4 can be used to apologize. Sorry. ఒకవేళ ఎవరైనా మనకి సారీ అని చెప్పారంటే మనం ఫర్ దాట్ ఆల్సో యూ హ్యావ్ టు రిప్లై ఇట్స్ ఓకే. ఫర్ లైక్ హౌ ఇన్ ద మీన్ టైమ్ ఏం చెప్తానంటే ఇట్స్ ఓకే అని చెప్పిన తర్వాత కూడా మనం చెప్తానంటే ఇంతకు ముందు ఇలా చేయకు. ఓకే, ఇట్స్ ఓకే, హౌవర్ ప్లీజ్ డోంట్ రిపీట్ ఇట్ అని మనం వాళ్ళకి చెప్తాం అనమాట. ఓకే, ఇట్స్ ఓకే, పర్వాలేదు, ఇప్పుడు అర్థం చేసుకున్నాం, బట్ హెన్స్ ఫోర్త్ ప్లీజ్ డోంట్ రిపీట్ ఇట్. ఓకే, సో వాళ్ళు ఎవరైనా సారీ అని చెప్తే మనం ఇట్స్ ఓకే అని మనం చెప్పాలి వాళ్ళకి. ఓకే, రిప్లై విత్ ఇట్స్ ఓకే వెన్ ఎవర్ సంబడి అపోలజైజ్ టు us. ఓకే, సో ఎవరైనా మాట్లాడుతున్నారు, క్లాస్లో ఉన్నాము లేకపోతే ఆఫీస్లో మీటింగ్లో ఉన్నాము లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ అందరూ కలిసి మాట్లాడుతున్నాము, సడన్ గా ఎవరో చెప్పారు, మన ధ్యానం వేరే చోట ఎక్కడో ఉంది, మనం అదే సమంగా వినలేదు. ఓకే, ఆర్ విన్నాం కానీ దాని అర్థం మనకి తెలియలేదు, అంటే అర్థం అవ్వలేదు అనమాట. సో మనం వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాం అనమాట, ఇంకోసారి రిపీట్ చేయమని. ఓకే, వి ఆస్క్ దెమ్ టు రిపీట్ వన్స్ అగైన్. ఓకే, అప్పుడు ఏం చేయాలన్నమాట, మనం వాళ్ళకి సడన్ గా మనం అడుగుదాం, వాళ్ళకి ఇంటరప్ట్ చేయాలి. సో హౌ డు యూ ఇంటరప్ట్? సో యూ ఇదర్ సే ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి కుడ్ యూ రిపీట్ ఇట్ ప్లీజ్ అని మనం అడుగుతాము. ఓకే, ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి ఫస్ట్ we ask them to stop and then we ask them to repeat it. Okay, then either excuse me or I'm sorry, could you repeat it please, pardon me, could you repeat it, or I beg your pardon. Okay, so even we use chesesi, we ask them to repeat, we request them to repeat. Okay, కానీ దీంతో ఇంకొక కొన్ని ఉన్నాయి. ఓకే, some polite ways to like enter a conversation. ఎవరైనా మాట్లాడుతున్నారు, మనం ఏదైనా చెప్దాం అనుకుంటున్నాము. ఓకే, ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు కొలీగ్స్ మాట్లాడుకుంటున్నారు, వీ వాంట్ టు యాడ్ అవర్ పాయింట్, మన వ్యూ కూడా చెప్దాం అనుకుంటున్నాము. ఓకే, సో దేర్ ఆర్ సమ్ వేస్ టు ఇంటర్వ్యూన్ ది కన్వర్జేషన్, లైక్ ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ బట్. ఓకే, వాళ్ళు ఏదైనా తప్పు మాట్లాడుతున్నారు, సో యూ వాంట్ టు కరెక్ట్ దెమ్, సో ఇంటరప్ట్ అయ్యి వాళ్ళకి ఎవరైనా చెప్పాలి. సో
You can say, I'm sorry to interrupt, but then continue our sentence అనమాట. ఓకే, ఆర్ ఎల్స్ బిఫోర్ వి మూవ్ ఆన్ ద నెక్స్ట్ పాయింట్, ఒక మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు బిఫోర్ వి నెక్స్ట్ కూడా మే ఐ యాడ్. సో అది కాకుండా ఇన్ని డిస్కస్ చేసుకున్నాం. దీని తర్వాత కూడా ఇఫ్ యూ వాంట్ టు యాడ్ సంథింగ్, యూ యాడ్ some points. Okay, sorry, is it possible to repeat the last point? Okay, last point, can you repeat? Is it possible to repeat అని మనం ఇంటరప్ట్ చేస్తాం అనమాట. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, మే ఐ యాడ్ టు దట్ some more points? ఓకే, డూ యూ మైండ్ ఇఫ్ ఐ జంప్ ఇన్ హియర్? నేను నేను ఏదైనా యాడ్ చేయొచ్చా? ఓకే, ఇది వన్ ఆఫ్ ద వేస్ అనమాట. ఇది ఏదైనా కూడా మీరు యూస్ చేయొచ్చు. ఏదైనా విచ్ ఎవర్ యూ ఫీల్ ఇట్ గుడ్, విచ్ ఎవర్ యూ ఫీల్ కంఫర్టబుల్ విత్, యూ క్యాన్ యూస్ దట్. ఆర్ పార్డన్ మీ అని చెప్పి యూ క్యాన్ యాడ్ యువర్ సెంటెన్స్. ఓకే, ఐ డోంట్ మీన్ టు ఇంట్రూడ్. ఓకే, ఇంట్రూడ్ అంటే ఇంటరప్ట్ చేయడం అనమాట. ఓకే, ఐ డోంట్ మీన్ టు ఇంట్రూడ్. సో ఇవన్నీ పొలైట్ వేస్ టు ఎంటర్ ఏ కన్వర్జేషన్. ఎవరైనా కన్వర్సేషన్ చేస్తున్నారు, ఇక్కడ మీటింగ్ అవుతున్నది, ఇఫ్ యూ వాంట్ టు enter into that conversation. Okay, so these are the ways to enter a conversation. What you should not do? Okay, what are the impolite ways? కొంతమంది యూస్ చేస్తారు, but these are impolite ways. These are not supposed to be done, but people do it అనమాట. ఓకే, అది మాట్లాడుకుంటే వెయిట్ ఎ మినిట్ అంటాం అనమాట, కొంచెం గట్టిగా వెయిట్ ఎ మినిట్, ఇది కాదు ఇది అని చెప్తాం అనమాట. సో దట్ షుడ్ నాట్ బి డన్, దట్ ఈస్ ఇంపోలైట్ వేస్. ఓకే, వాట్ వాస్ దాట్ అని అడుగుతాం. వాట్ వాస్ దాట్, ఏం చెప్పావు నువ్వు? వాట్ డిడ్ యూ సే? ఓకే, వాట్ డిడ్ యూ సే, వాట్ వాస్ దాట్ అని అడుగుతాం. అది అనుకో, దట్ ఈస్ ఇంపాలిట్ వే ఆఫ్ ఆస్కింగ్. ఓకే, సో హోల్డ్ ఆన్ ఆర్ హోల్డ్ అప్ వైల్ ఐ సే. ఓకే, కొంచెం ఆగు, హోల్డ్ ఆన్. ఓకే, వైల్ ఐ సే, యూ షుడ్ నాట్ యూస్ దిస్. బీ క్వైట్, ఇట్స్ మై టర్న్ టు టాక్. వాట్ ఆర్ టాకింగ్ అబౌట్, ఏంటి మాట్లాడుతున్నావు, వాట్ ఆర్ టాకింగ్ అబౌట్ అంటాం. ఓకే, కానీ ఎవరైనా మాట్లాడుతుంటే, బట్ ఆల్రెడీ సెడ్, నేను ఆల్రెడీ చెప్పేసాను 3 సార్లు చెప్తాను అనమాట. యూ షుడ్ నాట్ డూ దాట్. యు ఆర్ నాట్ లిస్నింగ్ టు మీ, ఐ సెడ్, నువ్వు నా మాట వింటలేదు, నేను ఆల్రెడీ చెప్పాను. ఇవన్నీ ఇంపార్టెంట్ వేస్ ఆఫ్ ఇంటరప్షన్స్ అనమాట. అంటే ఇలాగా ఇంటరప్ట్ చేయకూడదు. యూ షుడ్ యూజ్ ది పొలైట్ వేస్ ఆఫ్ ఇంటరప్షన్స్. ఓకే, సో కమింగ్ విత్ ది కన్వర్జేషన్ విత్ ద స్ట్రేంజర్. ఒక సడన్లీ మనం ఎక్కడికైనా వెళ్తున్నాము, ట్రైన్లో కానీ బస్సులో కానీ, వీ హ్యావ్ మెట్ ఎ స్ట్రేంజర్. ఇంటర్వ్యూ కోసం కూర్చున్నాము, సంబడి ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు అస్, బిసైడ్ అస్. సో వాళ్ళతో ఒకసారి కన్వర్జేషన్ అలాగా మనం చేస్తాము. ఓకే, యూ షుడ్ ఫస్ట్ బ్రేక్ ది ఐస్. అంటే వాళ్ళు ఎవరో మీకు తెలియదు, మీరు వాళ్ళకి తెలియదు. సో యూ హ్యావ్ టు స్టార్ట్ ఎ కన్వర్జేషన్. సో స్టార్ట్ ఎ కన్వర్జేషన్ అంటే ఎవరో ఒకళ్ళ ముందు స్టార్ట్ చేయాలి. సో దానికి బ్రేకింగ్ ది ఐస్ అంటారనమాట. ఓకే, బ్రేకింగ్ ది ఐస్. సో బ్రేక్ ది ఐస్ బై ఆస్కింగ్ క్వశ్చన్స్ as వేర్ ఆర్ యూ ఫ్రమ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, వాట్ ఈస్ యువర్ నేమ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్, వాట్ డూ యూ డూ, ఆర్ వాట్ ఆర్ యువర్ హాబీస్ అని మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, కన్వర్జేషన్ విత్ అ స్ట్రేంజర్. దాని తర్వాత మనం ఎప్పుడైనా మాట్లాడినప్పుడు వీ హ్యావ్ టు బి ఎ గుడ్ లిసనర్. వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళ దగ్గర ఐ టు ఐ కాంటాక్ట్ ఉంచుకొని మనం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనం వినాలన్నమాట. ఓకే, సో ఎందుకంటే హీ విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ కన్వర్సింగ్ విత్ అస్ అనమాట. లేకపోతే మాట వింటలేదు, వాళ్ళు మాట్లాడుతూ మనం ఎక్కడో చూస్తున్నాము అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్, ఇట్ ఇస్ నాట్ ప్రాపర్. ఓకే, సో కమెంట్ ఆన్ వాట్ ది అదర్ పర్సన్ హ్యాస్ సెడ్. ఏదైనా చెప్తున్నారంటే ఏదో ఒకటి వాళ్ళకి కమెంట్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, వైల్ కన్వర్సింగ్ విత్ ది స్ట్రేంజర్. సో డూ నాట్ ఇంటరప్ట్ వైల్ సమ్వన్ ఎల్స్ ఈస్ టాకింగ్. ఓకే, ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి మనం ఇంటరప్ట్ చేయకూడదు. సో టేక్ టర్న్స్ టాకింగ్ అండ్ అవాయిడ్ టెలింగ్ లాంగ్ స్టోరీస్ ఆర్ షేరింగ్ టూ మెనీ డీటెయిల్స్. ఓకే, ఎక్కువగా మాట్లాడకూడదు, ఇంకా కొద్దిగా వాళ్ళు కొంచెం మాట్లాడతారు, మనం కొంచెం మాట్లాడతారు. ఇది ఇట్ షుడ్ బి కన్వర్జేషన్, షుడ్ నాట్ బి వన్ వే ట్రాఫిక్ అనమాట. అంటే ఒకళ్ళే మాట్లాడుతూ వేరే వాళ్ళు వింటున్నారు, ఒకే వాళ్ళ డబ్బా కొట్టకూడదు అంటాం కదా. సో వీ షుడ్ నాట్ కీప్ ఆన్ టాకింగ్. సో వీ షుడ్ టేక్ టర్న్స్ టు టాక్. ఓకే, అండ్ షేర్ ది డీటెయిల్స్. అవాయిడ్ ఆక్వర్డ్ వర్డ్స్ సచ్ యాజ్ అనే ఏదో ఒక విచిత్రమైన శబ్దాలు మనం యూజ్ చేయకూడదు అనమాట. ఓకే, లైక్ నా ఏ అవన్నీ వీ షుడ్ నాట్ యూజ్. ఓకే, అండ్ ఇన్స్టెడ్ పాజ్ అండ్ థింక్ బిఫోర్ స్పీకింగ్. అంటే ఇప్పుడు మనం ఒక సెంటెన్స్ మాట్లాడిన తర్వాత ఏం చెప్పాలో తెలియకుండా అని అనుకుని ఏదైనా చెప్తాం అనమాట. సో వీ షుడ్ నాట్ డూ దట్. సో వీ షుడ్ బి ప్రిపేర్డ్ బిఫోర్, వీ షుడ్ థింక్ బిఫోర్ స్పీకింగ్. ఓకే, మనం జస్ట్ అలాగా ఏదో చెప్పిస్తున్న తర్వాత మళ్ళీ కొంచెంసేపు ఆగి వర్డ్స్ వెతుక్కొని దాని తర్వాత అది ఇది ఎందుకు చెప్తున్నాను నేను మళ్ళీ ఇంకో సెంటెన్స్ ఫార్మేట్ చేసి వి షుడ్ నాట్ టెల్ దెమ్. ఓకే, సో హౌ డు యూ గ్రీట్ అ స్ట్రేంజర్? ఒక స్ట్రేంజర్ కలిసినప్పుడు హౌ డూ యూ గ్రీట్? ఓకే, దే ఆర్ 2 ways ఆఫ్ గ్రీటింగ్. ఫస్ట్ థింగ్ ఈజ్ హౌ డూ యూ డూ అని అడుగుతాం అనమాట. ఓకే, హౌ డూ యూ డూ ఆర్ హౌ ఆర్ యూ. ఓకే, ఏదైనా అడగచ్చు. సో హౌ డూ యూ డూ ఆర్ హౌ ఆర్ యూ.
సో హౌ డు యూ డూ చెప్పినప్పుడు మనం రిప్లై ఇస్తాం ఏంటంటే హౌ డు యూ డూ అని మనం కూడా చెప్తాం అనమాట. ఒకవేళ ఎవరైనా మనకి హౌ డు యూ డూ అంటే మనం కూడా హౌ డు యూ డూ అనే సెకండ్ ఇచ్చి హౌ డు యూ డూ అని అంటాం అనమాట. ఓకే, హౌ ఆర్ యూ అని అడిగితే ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ అండ్ యూ వాట్ అబౌట్ యూ అని కూడా అంటాం అనమాట. సో వి రిప్లై హౌ డు యూ డూ అండ్ హౌ ఆర్ యూ. దిస్ ఈస్ అ ఫార్మల్ గ్రీటింగ్ అనమాట. ఓకే, దాని తర్వాత కన్వర్జేషన్ అవుతుంది. కన్వర్జేషన్ అయిపోయిన తర్వాత వెన్ యూ డిపార్ట్, కన్వర్జేషన్ అయిపోయింది, మీరు మీ మీ వేకి మీరు వెళ్ళిపోతున్నప్పుడు బిఫోర్ డిపార్చర్ యూ సే నైస్ టు మీట్ యూ. ఓకే, నైస్ టు మీట్ యూ అని చెప్పొచ్చు, లేదంటే ప్లీజ్ టు మీట్ యూ అని చెప్పొచ్చు, లేదంటే గ్లాడ్ టు మీట్ యూ అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఎనీ వన్ ఆఫ్ దిస్ యూ క్యాన్ యూజ్. ఒకవేళ వారు నైస్ టు మీట్ యూ అని వాళ్ళు చెప్పినా, ప్లీజ్ టు మీట్ యూ అని వాళ్ళు చెప్పినా, గ్లాడ్ టు మీట్ యూ అని వాళ్ళు చెప్పినా కూడా మనం ఈ సేమ్ చెప్పకుండా మనం సేమ్ హియర్ అని చెప్పాలన్నమాట. వీ హ్యావ్ టు రిప్లై విత్ సేమ్ హియర్. వాళ్ళు నైస్ టు మీట్ యూ అంటే సేమ్ హియర్, వాళ్ళు అంటారు ప్లీజ్ టు మీట్ యూ అంటే సేమ్ హియర్, వాళ్ళు గ్లాడ్ టు మీట్ యూ అంటే సేమ్ హియర్ అని మనం అంటాం అనమాట. సో దిస్ ఈస్ ఫార్మల్ గ్రీటింగ్ టు ఏ స్ట్రేంజర్. ఓకే, ఇన్ఫార్మల్ మీరు ఒకవేళ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతున్నారు, ఎలా గ్రీట్ చేస్తారు? హాయ్, హలో, వాట్సాప్, హౌస్ థింగ్స్, హౌ ఆర్ థింగ్స్, వాట్స్ గోయింగ్ ఆన్, అలాగే ఇన్ఫార్మల్ మనం మాట్లాడతాము. ఓకే, దిస్ ఇస్ ఇన్ఫార్మల్ గ్రీటింగ్ విత్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ఫ్రెండ్కి చాలా రోజుల తర్వాత మనం కలుస్తున్నాం, ఎవరికైనా చాలా రోజులు అయిపోయింది, 4 months 5 months అయిపోయింది మనం కలవలేదు. సో ఏంటంటాం? లాంగ్ టైమ్ నోసీ అంటాం. లాంగ్ టైమ్ నోసీ అంటే చాలా రోజులు కనిపించలేదు. ఓకే, లాంగ్ టైమ్ నోసీ అని చెప్తాం. ఆర్ ఎల్స్ ఇట్స్ బీన్ ఎ వైల్ అంటే కొంచెం సమయం అయింది, కొన్ని రోజులు అయింది. ఓకే, ఇట్స్ బీన్ ఏ వైల్. ఓకే, ఇఫ్ యూ ఆర్ మీటింగ్ ఎ ఫ్రెండ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. దీస్ ఆర్ ది ఇన్ఫార్మల్ గ్రీటింగ్ టైప్స్. ఓకే, దెన్ సపోజ్ మేము ఎక్కడికైనా లిఫ్ట్లోకి వెళ్తున్నాము, చాలా మంది నించున్నారు, పక్కన కొంచెం సీనియర్స్, కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళందరూ కూడా నించున్నారు. లిఫ్ట్ వచ్చి ఆగింది. సో మనం ఒకేసారి అందరూ వెళ్ళుకొని తగిలించారు, ఎవరైనా సీనియర్స్ ఎవరు ఉన్నారు అంటే మనం మీరు ముందు వెళ్ళండి నేను ఫాలో అవుతాను అని మనం చెప్పడానికి కోసం ఏంటంటే ఆఫ్టర్ యూ సార్ అంటాం అనమాట. ఎవరో జెంట్స్ అయితే ఆఫ్టర్ యూ సార్, ఆర్ లేడీస్ అయితే ఆఫ్టర్ యూ మేడం అని చెప్తాం అనమాట. సో ఆఫ్టర్ యూ, ఆఫ్టర్ అంటే మీరు ముందు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అని అవసరం అనమాట. లేదంటే ఒక పార్టీలోకి వెళ్ళాము, పార్టీలో బుఫే, ఇవాళ రేపు బుఫే తింటున్నాం, బుఫేలో మనం వెళ్ళాము, వేరే వాళ్ళు కూడా వచ్చారు అదే ఐటమ్ తీసుకోవడానికి కోసం. సో మనం కొంచెం ఆగి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి ఆఫ్టర్ యూ సార్ ఆర్ ఆఫ్టర్ యూ మేడం అని అంటాం అనమాట. సో వాళ్ళు ముందుకు వెళ్ళమని మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ మనం చెప్తాం అనమాట. సో ఆఫ్టర్ యూ సార్, ఆఫ్టర్ యూ మేడం. ఒకవేళ బాస్ అయ్యారంటే ఆఫ్టర్ యూ బాస్. ఓకే, సార్ ఆఫ్టర్ యూ అని కూడా అనొచ్చు, మేడం ఆఫ్టర్ యూ అని అనొచ్చు, బాస్ ఆఫ్టర్ యూ అని అనొచ్చు. సో ఆఫ్టర్ యూ సార్ ఆర్ సార్ ఆఫ్టర్ యూ ఏదైనా రెండులోకి ఏదో ఒకటి అనొచ్చు అనమాట. సో ఆఫ్టర్ యూ సార్, ఆఫ్టర్ యూ మేడం, ఆఫ్టర్ యూ బాస్. ఓకే, so these are the rules of some of the rules of etiquette which I wanted to share with you, okay, in our last class. uh, Thank you very much.